హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ కాలిఫోర్నియా. నేను మీ సుష్మా. ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ సంపద కలిగిన దేశంగా అమెరికాని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం కాలిఫోర్నియా స్టేట్లో శాండియాగో సిటీలో మిరామర్ ఎయిర్వేస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎయిర్ షో నిర్వహించబడుతుంది. హ్యాపీగా రిలాక్స్డ్గా వీకెండ్లో వచ్చారు. నాకైతే లోపల ఎలాగుండబోతుందో చూడాలని చాలా ఎక్సైటింగ్గా ఉంది. లెట్స్ గో అండ్ సీ. ఇక్కడ ఫైటర్ ప్లేన్స్ డిస్ప్లే జరుగుతోంది. పదండి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ హెలికాప్టర్ దగ్గర ఉన్నాము. ఇది బేసిక్గా ఒక మెడికల్ హెలికాప్టర్. దీంట్లో మెడికల్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇస్తూ ఉంటారు, బేసిక్ మెడికల్ ట్రీట్మెంట్స్. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ చూసారు కదా, ఇది ఒక ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. దీని మీద కెప్టెన్ నేమ్స్ కూడా రాసున్నాయి. దీంట్లో యాక్చువల్గా 2 డ్రైవింగ్ సీట్స్ ఉన్నాయి. 2 కెప్టెన్స్ కూర్చొని దీన్ని రైడ్ చేస్తారు. ఇవాళ మీకు ఒక స్పెషల్ థింగ్ కూడా చూపించబోతున్నాను. జనరల్గా మనకి ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి బాంబ్స్ డ్రాప్ చేస్తూ ఉంటారు కదా, సో అవి ఎలా ఫిక్స్ చేస్తారు, ఎక్కడ ఫిక్స్ చేస్తారు అని చూడాలని అందరికీ ఎక్సైటింగ్గా ఉంటుంది. ఇవాళ మీకు అది చూపించబోతున్నాను. ఎయిర్ క్రాఫ్ట్కి సైడ్గా ఇక్కడ ఒక ఫిక్సింగ్ థింగ్ ఉంటుంది. దానికి ఇలా వాళ్ళు బాంబ్స్ ఫిక్స్ చేసి వాటిని డ్రాప్ చేస్తారు. C-130 ఫైటర్ ప్లేన్ దగ్గర ఇది యాక్చువల్గా ఒక ట్రాన్స్పోర్ట్ విమానం. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్లో మన సైనికుల్ని చైనా సరిహద్దుకు చేర్చిన ఒక ట్రాన్స్పోర్ట్ విమానం. ఇలాంటివి మనకి ఇండియాలో 12 ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇదే ఆ అతి పెద్ద ట్రాన్స్పోర్ట్ విమానం. ఇది చాలా బరువుని మోయగలదు. చాలా మంది సైనికుల్ని, చాలా యుద్ధ సామాన్ని యుద్ధం జరిగే ప్లేస్కి షిఫ్ట్ చేయగలదు. ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ ఉన్నాయి. కింద వాళ్ళు కూర్చోవడానికి ఆ రెడ్ రిబ్బన్స్ లాగా చూస్తున్నారు కదా, సో దాని మీద కూర్చొని ట్రావెల్ చేయడానికి ఉంటుంది. ఈ లోపలంతా హై ఎండ్ ఎక్విప్మెంట్ ఉంది. దీన్ని చాలా స్టర్డీగా ఉంచడానికి, చాలా వేగంగా వెళ్ళడానికి కూడా సరిపడా ఎక్విప్మెంట్ అంతా దీని లోపల ఉంది. ఇప్పుడు మనం వచ్చాం ఒక మెరైన్ హెలికాప్టర్ దగ్గర. యాక్చువల్గా ఈ హెలికాప్టర్స్ షిప్ మీద ల్యాండ్ చేసే హెలికాప్టర్స్. ఇవి ఆర్టిలరీ గన్స్. వీటితో బుల్లెట్ పెడితే మనకి యాక్చువల్గా ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్కి వెళ్తుంది. కార్గిల్ యుద్ధ సమయంలో మన వాళ్ళు దీన్ని వాడారు. సో ఇక్కడ చూస్తే మనకి అది షెల్, అండ్ అక్కడ మనకి దాన్ని ఇన్సర్ట్ చేసే హోల్ కనపడుతుంది. సో ఇక్కడ వీళ్ళు మనకి ఈ షెల్ని వే చేయడానికి కూడా, హోల్డ్ చేయడానికి కూడా ఇస్తున్నారు. 100 పౌండ్స్ ఉందండి ఆల్మోస్ట్, అంటే 50 కేజెస్ ఉంది. చాలా హెవీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎయిర్ షో అండి. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుమన్ టీవీ కాలిఫోర్నియా.